రాజ్యాంగం రాసినటువంటి సందర్భంలో 3 వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 3 స్తంభాలు అంటాం దాన్ని. ఒకటి శాసన నిర్మాణ వ్యవస్థ ప్రధానమైంది. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలందరి అవసరాల కోసం ఒక చట్టాన్ని తయారు చేసేది శాసన నిర్మాణ వ్యవస్థ. అదే సందర్భంలో ఆ శాసనాల్ని అమల్లోకి తీసుకొచ్చి మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి డ్యూటీ కార్యనిర్వాహక వ్యవస్థ, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా. వీటిలో చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన లేదా ఈ చట్టం రాజ్యాంగానికి లోబడి లేకపోయినా చూసేటటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ. ఇది ప్రాక్టికల్గా వ్యవహారం. ఇందులో ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే ఒకళ్ళ వ్యవహారంలో ఇంకోటి జోక్యం చేసుకోకూడదని కూడా అదే రాజ్యాంగం చెప్పింది. సున్నితమైన గీత గీసింది. ఇప్పుడు ఆ గీతలు చెరిగిపోతున్నాయి. సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అదే సందర్భంలో శాసన వ్యవస్థలోనూ ఇన్వాల్వ్ అయిపోతుంది. తాజాగా రైతులకు సంబంధించినటువంటి అంశం మీదన పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు డిమాండ్లతో శంభు సరిహద్దు వద్ద నిరవధిక నిరసన కొనసాగిస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉన్నత స్థాయి కమిటీ నియమించింది. 5 సభ్యుల కమిటీకి పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత స్థాయి కమిటీ ఈ వారంలోని సమావేశం కావాలని, రైతులు న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించింది. పంజాబ్ హర్యానా రాష్ట్రాల మధ్య శంభు సరిహద్దు వద్ద రహదారి మీద అడ్డుగా పెట్టిన ట్రాక్టర్లు ట్రాలీని తక్షణమే తొలగించాలా, రైతులు ఒప్పించాలని తెలిపింది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు తమ సూచనలు కమిటీకి తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో విశ్రాంత ఐపీఎస్ అధికారి బిఎస్ సంధు, మొహాలి నివాసి దేవేందర్ శర్మ, ప్రొఫెసర్ రంజిత్ సింగ్ ఘమన్, వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ సుఖ్పాల్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మీద తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఈలోగా ఉన్నత స్థాయి కమిటీ తమ మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇక్కడే కీ పాయింట్ ఏంటంటే అది అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ, అలాగే అది శాసన వ్యవస్థకు సంబంధించిన యాక్టివిటీ. అందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీళ్ళు కమిటీ వేసి ఏం పరిష్కరిస్తారు? వాళ్ళు రోడ్డుకు అడ్డంగా పెట్టారు హైవేకి. అది చట్టవిరుద్ధమా చట్టం కాదా అన్నటువంటిది పోలీసులు తేలుస్తారు. వాళ్ళు తప్పు చేస్తే కోర్టు జోక్యం చేసుకోవాలి, లేదు వాళ్ళు కరెక్ట్ చేస్తుంటే వదిలేయాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ జరగనియాలి. శాసన వ్యవహారం అది ఎవరు డిసైడ్ చేస్తారు? జడ్జిలకి ప్రజలు ఎవరు ఓట్లేదు కదా. ఓట్లేసింది ఎవరు? ప్రజలు. శాసనసభలకి. శాసనసభలు డిసైడ్ చేయాలి, పార్లమెంట్ డిసైడ్ చేయాలి. గిట్టుబాటు ధర వేరు, మద్దతు ధర వేరు. మద్దతు ధర ఎప్పుడు పెంచుతూనే ఉంటుంది. వాళ్ళు అడుగుతుంది గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర అంటే వాళ్ళు మేము 100 రూపాయలు పెట్టి సరుకు తయారు చేసాం, కొనుగోలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టి మా పంట ఉత్పత్తి అయింది, ఒక లాభంతో కలిపి 200 రూపాయలు కావాలంటారు. అది గిట్టుబాటు ధర అంటారు వాళ్ళు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? మద్దతు ధర అంటే ఏంటి? మేము దాదాపుగా 100 రూపాయలు పెట్టుబడి పెట్టాం అంటే సరే 80 రూపాయలు ఇస్తామయ్యా మేము, ఒకవేళ కనుక ఎవడు కొనకపోతే అనేది మద్దతు ధర. ఈ రెండింటి మధ్యన చాలా పెద్ద తేడా ఉంది. అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టులు ఇలాంటి జోక్యం చేసుకుంటే ఇప్పుడు రేపొద్దున సమస్య ఏంటంటే ఇందులో ఈ కమిటీ చెప్పిందని రేపొద్దున వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అనుకుందాం. రేపు ప్రభుత్వం కనీస మద్దతు ధర రూపాయి పెంచితే ఇంతకుముందు చాలాసార్లు పెంచింది, కానీ వాళ్ళకి అనట్లేదు గిట్టుబాటు ధర కావాలని. గిట్టుబాటు ధర కల్పించమంటే లక్షల కోట్లు ప్రపంచ బ్యాంకుని లూటీ చేసి తీసుకొచ్చి చేయాలి. అదే సందర్భంలో ధరలు పెరిగిపోతాయి విపరీతంగా. అలాగని చెప్పి చేయకపోతే రైతులకు కష్టం వస్తుంది, రైతులకు నష్టం వస్తుంది. ఆ రైతులు తిరగబడతారు. బంగ్లాదేశ్లో ఇట్లా తిరగబడ్డటువంటి విద్యార్థులు ఎలాంటి సమస్య అయింది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో రాజీనామాలు చేయించి అలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తే అసలే పెట్రోల్ చల్లు ఉన్నది మన దేశం మీద. ఎవడు మంటంటిస్తాడో అర్థం కావట్లేదు. ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని కోల్చాలన్నటువంటి కాన్సెప్ట్ శ్రీలంకలోనూ బంగ్లాదేశ్లో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా అట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో కోర్టులు మరింత విజిలెంట్గా ఉండాలి, కానీ ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది ఇట్లాంటి వ్యవహారాల్లో.